నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. నాకు ప్రతి హైకోర్టులో అలాగే లోయర్ కోర్టులో కూడా నాకు ప్రాక్టీస్ ఉంది. మీకు కేవలం అపాయింట్మెంట్ కావాలంటే 9398259630 అనే నెంబర్కి అపాయింట్మెంట్ కోసం, కేవలం అపాయింట్మెంటే, దానికోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ కొన్ని సందర్భాల్లో భార్య భర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. రైట్. విడిపోయిన తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు కలిసి ఉంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా డైవర్స్ పొందారు, తిరిగి మరి కలిసిపోయినప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే పరిగణించబడతారా? మరి ఒకవేళ లేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే డైవర్స్ పొందిన సేమ్ కపుల్ ఇద్దరు కూడా మరి తిరిగి కలిసి ఉంటే వాళ్ళు భార్యాభర్తలు కారు. వాళ్ళిద్దరు కూడా వేరే వేరే వ్యక్తులుగానే భావించాలి. అదేంటండి, వాళ్ళు భార్యాభర్తలు కాదు, కరెక్టే, భార్యాభర్తలే, కానీ వాళ్ళ మధ్య డైవర్స్ అనేది ఒకటి ఉంది. సో డైవర్స్ వల్ల వాళ్ళు భార్యాభర్తలు విడిపోయారు అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వాళ్ళు మరి తిరిగి ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతారు. సో భార్యాభర్తలు విడిపోయిన తర్వాత తిరిగి కలవాలంటే తిరిగి వివాహం చేసుకుంటవే, వేరే మార్గం లేదు. తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళ యొక్క కాపురము, వాళ్ళ కొన్ని కాంజుగల్ రైట్స్, వాళ్ళిద్దరి మధ్య ఒక లీగాలిటీ వస్తుంది. అలా కాకుండా డైవర్స్ పొందిన భార్యాభర్తలు కలిసి ఉన్నట్లయితే వారు సహజీవనం కిందనే మనం భావించాలి తప్ప వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు. అలాగే భర్త పైన కూడా ఆమెకి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి ఎవరైనా సరే డైవర్స్ పొందిన కపుల్స్ ఎవరైతే ఉంటారో వారు కనుక మళ్ళీ మేము భార్యాభర్తలుగా పరిగణించాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే తిరిగి వివాహం చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్? దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9398259630 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.